ఓం గణేశ శారదా గురుభ్యో నమ. నేటి పంచాంగం శీర్షికలో 2025 సంవత్సరం నవంబర్ నెల 5వ తారీఖు బుధవారం అండి. సంప్రదాయంలో చెప్పినట్లయితే స్వస్తి స్త్రీ చాంద్రమాన విశ్వాసన సంవత్సరము దక్షిణాయనము శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం పూర్ణిమ రాత్రి 9:03 వరకు ఉంది. అశ్విని నక్షత్రము ఉదయం 10:16 వరకు ఉంది. వర్జం ఉదయం 6:30 నుంచి 8:01 వరకు ఉందండి. మళ్ళీ రాత్రి 7:13 నుంచి 8:43 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 11:30 నుంచి 12:30 వరకు దుర్ముహూర్తం ఉంది. అందువల్ల ఈ వర్జం దుర్ముహూర్తాలు మినహాయించుకొని ఏదైనా మనం పనులు చేసుకునేటప్పుడు ఆలోచించి తారాబలం చూసి చేసుకోవటం మంచిది. బుధవారం సౌమ్యవారము, అందుట్లో రామచంద్రమూర్తికి బాగా ప్రీతికరమైనటువంటి రోజు. మనం ఇవాళ ఈ కార్తీక మాసంలో ఏదైతే దామోదర స్వరూపుడుగా చూస్తున్నామో ఆయనే విష్ణువు, ఆయనే రాముడు, ఆయనే కృష్ణుడిగా మన ఇష్టదైవాన్ని బట్టి మనం వేరు రూపాల్లో ప్రార్థించినప్పటికీ పరతత్వమైనటువంటి వాడు ఒకడే. ఆయన్ని ప్రతి వస్తువులోనూ సూర్యనారాయణలోనూ చూడాలి. అదేవిధంగా మనం వెలిగించేటువంటి కార్తీక దీపంలో కూడా భగవంతుడిని చూడాలని మన పెద్దవాళ్ళు దర్శించగలగాలండి. కార్తీక దీపం వెలిగిస్తున్నామంటే దాంట్లో భగవంతుడిని, లక్ష్మీదేవిని, విష్ణువును దాంట్లో దర్శించగలగాలి అనేది మన సాంప్రదాయంలో మన పెద్దవాళ్ళు చెప్పేది. ఇంకా ఈరోజు ముఖ్యమైనది ఏంటంటే కార్తీక పూర్ణిమ. ఈ కార్తీక పూర్ణిమ ముఖ్యంగా 3 విషయాలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే ఇవాళ మనకి శివాలయంలో అక్కడ జ్వాలా తోరణం అని కడతారండి. అంటే ఏంటంటే దేవాలయానికి ముందు అటు ఇటు కర్రలు పాతి మధ్యలో గడ్డితో ఒక తాళ్ళలాగా చేసి దాన్ని వెలిగించి సాయంత్రం సమయంలో ముందుగా ఉత్సవ విగ్రహాలని, శివపార్వతుల విగ్రహాలను 3 సార్లు తీసుకెళ్ళి అటు ఇటు తిప్పుతారు. తర్వాత జనం అందరూ కూడా దాని కింద నుంచి పెడతారండి. ఇది పాపాలు నశిస్తాయని చెప్తుంటారు. దీనికి కారణం ఏం చెబుతారంటే సముద్ర మథన సమయంలో ఆ పరమేశ్వరుడు హాలాహాలాన్ని భక్షించినప్పుడు ఆమె పార్వతీదేవి అగ్నిహోత్రుని ప్రార్థించిందిట. అగ్ని అన్నా కూడా విషం అన్నా అన్నీ ఒకటేనండి. అవి ఏ అపకారం చేయకుండా ఉంటే ఆయన అనుగ్రహించాడనే ఉద్దేశంతో అప్పుడు ఈ అగ్ని రూపంలో ఉండే జ్వాలా తోరణం కింద ఆ పార్వతీ పరమేశ్వరులు ఇలా చేస్తారని చెప్పేసి మనకు పురాణాలు తెలియచేస్తున్నాయండి. ఇక రెండవది ఏంటంటే ఇవాళ కార్తీక పౌర్ణమి నాడు సముద్ర స్నానం